ఓంశాంతి. సాకార మురళి. ఈరోజు డేటు 1/3/25. బాగా చెప్తున్నారు. మధురమైన పిల్లలారా, ప్రేమ మరియు విపరీతం, ఇది ప్రవృత్తి మార్గం ఒక అక్షరాలు. ఇప్పుడు మీ ఒక ప్రేమ ఒక్క బాబాతోనే ఉంచుకోవాలి. సత్యమైన పిల్లలు నిరంతరంగా బాబా స్మృతిలోనే ఉంటారు. ప్రశ్న: స్మృతి యాత్రానికి ఇంకొక పేరు ఏమి ఇయ్యచ్చు? జవాబు: స్మృతి యాత్రానికి ప్రేమ ఒక యాత్ర అని చెప్పచ్చు. విపరీతమైన బుద్ధిగా ఉండేవాళ్ళు పేరు రూపంలో చిక్కేసుకుంటారు. దీని నుండి దుర్గంధం వస్తుంది. వాళ్ళొక బుద్ధి తమో ప్రధానంగా ఉంటుంది. ఎవరి ప్రేమ ఒక్క బాబాతో ఉంటుందో వాళ్ళు జ్ఞాన దానాన్ని చేస్తూ ఉంటారు. ఎప్పుడు దేహదారితో వాళ్ళ ప్రేమ ఉండదు. పాట. సమయము వెళ్తూ ఉంది. ఔషధి. తండ్రి పిల్లలు చెప్తున్నారు, ఇప్పుడు స్మృతి యాత్ర అని చెప్పండి, లేదు ప్రేమ యాత్ర అని చెప్పండి. మనుషులు ఆ యాత్రలో వెళ్తారు. అది రచన ఒక యాత్ర. రకరకాలైన రచన ఉంది కదా. రచయిత గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు రచయిత తండ్రిని అర్థం చేసుకున్నారు. వాళ్ళొక స్మృతిలా ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. మీరు స్మృతి యాత్ర దొరికింది స్మృతి చేసేదాన్ని. దీనికి స్మృతి యాత్ర అనండి, లేదు ప్రేమ యాత్ర అని చెప్పండి. ఎవరు ఎక్కువ ప్రేమ చేస్తారో వాళ్ళ యాత్ర కూడా చాలా చేస్తారు. ఎంత ప్రేమతో యాత్ర చేస్తారో పవిత్రంగా కూడా అవుతారు. శివ భగవంతుని ఒక మహావాక్యం. వినాశ కాలంలో విపరీత బుద్ధి మరియు వినాశ కాలంలో ప్రియ బుద్ధి. మీ పిల్లలకి తెలుసు ఇప్పుడు వినాశకాలం. ఇది కూడా గీత ఉచ్చారణ చేసే ఒక సమయం కదా. బాబా శ్రీకృష్ణుని ఒక గీత, మరి త్రిమూర్తి శివుని ఒక గీత వ్యత్యాసం చెప్పాలి. ఇప్పుడు గీతకి భగవంతుడు ఎవరు? పరపిత పరమాత్మ మహావాక్యం కదా. ఊరికే శివ అన్న అక్షరాన్ని రాయొద్దు. ఎందుకంటే శివ అనే పేరు ఎంతో మందికి ఉంది. అందుకొరకు పరపిత పరమాత్మ అని రాసినప్పుడు వాళ్ళు సుప్రీం అయిపోతారు కదా. పరమాత్మని ఎవరు చెప్పుకోలేరు. సన్యాసిలు కూడా శివోహం అని చెప్పుకుంటారు. వాళ్ళు బాబాని ఎప్పుడు కూడా గుర్తు చేయలేరు. బాబా గురించి తెలీదు. బాబాతో ప్రేమ కూడా లేదు. ప్రేమ మరియు విపరీతం, ఇది ప్రవృత్తి మార్గం కోసం. కొంతమంది పిల్లలకి బాబాతో విపరీతమైన బుద్ధి ఉంటే కొంతమందికి ప్రేమైన బుద్ధి కూడా ఉంటుంది. మీలా కూడా అలాగే బాబాతో ప్రేమ ఉంటుంది అంటే వాళ్ళు బాబా ఒక సేవలనే ఉంటారు. బాబా తప్ప ఇంకెక్కడ ప్రేమ వెళ్ళదు. బాబా అంటారు, బాబా నేను మీకు సహయోగిగా ఉంటాను అని. బ్రహ్మకి ఒక మాట ఇక్కడ కాదు. శివ బాబా తోడు ఏ ఆత్మలో ఒక ప్రేమ ఉంటుందో వాళ్ళు ఒక సేవలనే ఉంటారు, అంటే సేవకులుగా ఉంటారు. బాబాతో వాళ్ళ సేవ జరుగుతూ ఉంటుంది. ప్రేమ లేదు అంటే ఖచ్చితంగా విపరీతమే కదా. విపరీతమైన బుద్ధి వినాశనం అవుతుంది. ఎవరొక ప్రేమ బాబాతో ఉంటుందో వాళ్ళు సహయోగాన్ని ఇస్తుంటారు. ఎంత ప్రేమ అంత సేవల సహయోగి. స్మృతి చేయలేదు అంటే ప్రేమ లేదు అంట. మీరు దేహదారితో ప్రేమ అయిపోతుంది. మనుషుల్ని ఎప్పుడు కూడా స్మృతి చిత్రని ఈలేరు. వాళ్ళని స్మృతి చేయకూడదు. ఇప్పుడు మిల్లలకి బాబా అవినాశి జ్ఞాన రత్నాలు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. దీని నుండి మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అవినాశి జ్ఞాన రత్నాలు ఒక దానం చేసేదే ప్రియమైన బుద్ధి ఒక గుర్తు. తెలుసు కదా, బాబా మనందరూ ఒక కళ్యాణం చేసి వచ్చినారు. మనము సహయోగిగా ఉండాలి. ఇలాగా ప్రియమైన బుద్ధి ఉండే వాళ్ళే విజయాన్ని పొందుతారు. ఎవరు స్మృతి చేయరో వాళ్ళకి ప్రియ బుద్ధి అని చెప్పలేదు. బాబాతో ప్రేమ ఉంది అంటే గుర్తు చేసుకుంటుంటారు. వికర్మాలు కూడా వినాశనమై మరియు ఇతరులు ఒక కళ్యాణంకి దారి చూపిస్తూ ఉంటారు. మీరు బ్రాహ్మణ పిల్లలో ప్రియము మరి విపరీతం ఒక పైనే ఆధారం ఉంటుంది. బాబాకి ఎక్కువ స్మృతి చేస్తున్నామంటే ప్రేమ ఉంది అంట కదా. బాబా అంటారు, నన్ను నిరంతరంగా గుర్తు చేసుకోండి, నాకు సహయోగాన్ని ఇవ్వండి. రచనకి ఒక రచయిత బాబాని గుర్తుండాలి కదా. ఈ ఒక రచనని గుర్తు చేయండి.
ప్రపంచంలో రచయిత గురించి ఎవరికి తెలీదు, ఎవరు గుర్తు చేయలేరు. సన్యాసులు కూడా బ్రహ్మాన్ని స్మృతి చేస్తారు, వాళ్ళు కూడా రచననే కదా. రచయిత అందరికీ ఒకరే. వేరే చిత్రాలన్నీ ఉన్నాయి, ఈ కళ్ళ ద్వారా ఏం చూస్తామో అవన్నీ కూడా రచన. ఏం చూడలేమో వాళ్ళే రచయిత తండ్రి. బ్రహ్మ విష్ణు శంకర్లు ఒక చిత్రం ఉంది, వాళ్ళు కూడా రచననే కదా. బాబా ఈ చిత్రాన్ని తయారు చేసేకి చెప్తున్నారు, దానిపైన రాయండి పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవాన్ వాచన్. భలే ఎవరున్న వాడికి వాడు భగవంతుడు అనుకోవచ్చు, అయితే పరంపిత అని చెప్పలేదు. మీ ఒక ఉద్యోగం బాబాతో ఉన్ని దేహదారితో కాదు. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు అశరీరి ఆత్మ అని గుర్తించుకొని నన్ను స్మృతి చేయండి. ప్రేమ మరియు విపరీతం రెండిటికి ఆధారము సేవ పైనే ఉంటుంది. ఎవరు ప్రేమ ఉంటుందో వాడు బాబా ఒక సేవ కూడా మంచిగా చేస్తారు, వాడికి విజయంతి అని చెప్పొచ్చు. ప్రేమ లేదు అంటే సేవ చేయలేరు, తర్వాత పదవి కూడా తగ్గిపోతుంది. తక్కువ పదవి అని చెప్పినప్పుడు ఉన్నతమైన పదవి వాళ్ళకి విజయమే కదా. వినాశనము అన్నీ జరుగుతుంది, అయితే ముఖ్యంగా ప్రేమ విపరీతం అనే మాట కదా. రచయిత బాబా ఒకరే, వాడికి శివ పరమాత్మ అయిన మహాంతం. శివ జయంతిని ఆచరిస్తారు, శంకర జయంతిని ఎప్పుడో ఆచరించారు. ప్రజాపిత బ్రహ్మ ఒక పేరు చాలా ప్రసిద్ధి చెందింది. విష్ణు జయంతి ఎప్పుడూ వినలేదు, కృష్ణనంది ఆచరిస్తూ ఉంటారు. ఇది కూడా ఎవరికి తెలీదు, కృష్ణుడు మరియు విష్ణుకి ఏం వ్యత్యాసం ఉంది. మనుషులు వినాశ కాలంలో విపరీత బుద్ధిగా ఉన్నారు, మీలో కూడా ప్రియ బుద్ధి విపరీత బుద్ధి రెండు ఉన్నాయి. బాబా అంటారు, మీరు ఆత్మిక వ్యాపారాన్ని చాలా మంచిగా చేస్తున్నారు. తెల్లవారి మరి సాయంత్రము ఈ ఒక సేవలని మునిగింటారు. సాయంత్రము 6 ఇంకా 7 మంచి సమయం అంటారు కదా. సత్సంగాలు కూడా తెల్లవారి సాయంత్రమే చేస్తారు. రాత్రి వాయుమండలం చాలా చెట్టుగా ఉంటుంది. రాత్రి ఆత్మ స్వయం శాంతిలో వెళ్ళిపోతుంది, దానికి నిద్ర అంటాం. తర్వాత తెల్లవారి మేల్కొంటుంది కదా. అంటుంటారు, రాముణ్ణి తెల్లవారి స్మృతి చేయి మనసా అంటారు. ఇప్పుడు బాబా పిల్లలు చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. శివ బాబా ఎప్పుడు దేహంలో ప్రవేశిస్తారో అప్పుడే చెప్తారు కదా, నన్ను స్మృతి చేయండి. అప్పుడే వికర్మాలు వినాశనమైంది. ఇప్పుడు పిల్లలకి తెలుసు మనం ఎంత బాబాని స్మృతి చేస్తాము మరియు ఆత్మిక సేవ చేస్తాము. అందరికీ ఇదే ఒక పరిచయాన్ని ఇవ్వాలి. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. తుక్కు కూడా వెళ్ళిపోతుంది. ప్రియమైన బుద్ధిలో కూడా పర్సెంటేజ్ ఉంది. బాబాతో ప్రేమ లేదు అంటే ఖచ్చితంగా దేహదారితో ప్రేమ ఉంటుంది, లేదు అంటే మిత్ర సంబంధీలతో ప్రేమ ఉంటుంది. బాబాతో ప్రేమ ఉంది అంటే సేవలోనే ఉంటారు కదా. బాబాతో ప్రేమ లేదు అంటే సేవ కూడా చేయలేరు. కొందరైతే తండ్రి మరియు ఆస్తి ఒక రహస్యాన్ని కూడా మంచిగా సహజంగా చెప్తుంటారు. ఏ భగవంతుడా ఏ పరమాత్మ అని స్మృతి చేస్తారు, అయితే వాళ్ళ గురించి బిల్కుల్ తెలియదు కదా. బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్క చిత్రం పైన పరంపిత త్రిమూర్తి శివ భగవాను వాచ్ అని రాయండి. అయితే అప్పుడు ఎవరు ఏం చేయలేరు, మీరు పిల్లలు కూడా సురక్షితంగా ఉంటారు. పిల్లలు అంట కడుతున్నారు, ఈ ఒక దారిని అందరికీ చెప్పండి, బాబాతో వచ్చి వారసత్వాన్ని తీసుకోండి. బాబాని తెలుసుకోలేదు అంటే ప్రియ బుద్ధి కూడా లేదు కదా. పాపాలు పెంచుకుంటూ పెంచుకుంటూ ఏకదం తమో ప్రధానం అయిపోయినాం. బాబా తోడు ప్రేమాన్ని పెంచుకోనికి చాలా స్మృతి చేయాలి. వాడికి గోల్డెన్ ఏజ్ బుద్ధి అంటారు. ఇంకొక వైపు బుద్ధి అలుస్తా ఉంది అంటే తమో ప్రధానం అని చెప్పచ్చు. భలే ముందు ఉండొచ్చు, ప్రియమైన బుద్ధి లేదు అంటే గుర్తు చేయలేదు. ప్రియమైన బుద్ధి ఒక గుర్తు స్మృతి అయింది. ధారణ చేస్తూ ఇతరుల పైన కూడా దయ చూపిస్తారు. వాళ్ళు తండ్రిని స్మృతి చేసుకొని పావనం కాని అంటారు. ఇది ఎవరికైనా చెప్పేది చాలా సహజం కదా. తండ్రి స్వర్గముఖ రాజ్యభాగ్యం అనే వారసత్వం పిల్లలకి ఇస్తారు. ఖచ్చితంగా శివ బాబా వచ్చినారు, అప్పుడే శివ జయంతి కూడా ఆచరిస్తారు. కృష్ణుడు రాముడు వీళ్ళందరూ వచ్చి పోయినారు,
అందుకే అందరూ ఒప్పుకుంటారు కదా. శివబాబాని స్మృతి చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి పిల్లలకి విశ్వరాజ్య అధికారాన్ని ఇస్తారు. అయితే కొత్త వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పలేదు. భగవంతుడు ఎలాగొచ్చి వారసత్వం ఇస్తారు? బిల్కుల్ రాయి బుద్ధి కదా, స్మృతి అనే బుద్ధి లేదు. బాబా స్వయం అంటారు, నేను అర్ధకల్పం ఒక ప్రియతముడు, నేను వచ్చినాను. భక్తి మార్గంలో మీరు ఎంత అలస్తూ వచ్చినారు. ఇప్పుడు భగవంతుని గురించి తెలియదు కదా. ఇప్పుడు పిల్లలకు అర్థమైంది, బాబా భారతంలోనే వస్తారు మరియు ముక్తి జీవన్ ముక్తి దారిని చూపిస్తారు. శ్రీకృష్ణుడైతే దారి చెప్పలేరు కదా. భగవంతుడే తో ప్రేమాన్ని ఎలా జోడించాలి? భారతవాసులకి బాబాని వచ్చి నేర్పిస్తారు. వచ్చేది కూడా భారతంలో శివ జయంతి ఆచరిస్తాం కదా. ఇప్పుడు పిల్లలకు తెలుసు, ఉన్నతానికి కూడా ఉన్నతమైనోడు భగవంతుడు, వాళ్ళొక పేరే శివ. అందుకే మీకు రాస్తారు, శివ జయంతి అనేది వజ్ర సమానంగా ఉంది, బాకీ అన్ని జయంతి కూడా గవ్వ సమానంగా. ఇలా రాస్తే వేరే వాళ్ళు కూడా మంచిగా అనిపించదు. అందుకొరకు ప్రతి ఒక్క చిత్రం పైన శివ భగవాను వాచ్ అని వేసినప్పుడు మీరు కూడా సురక్షితంగా ఉంటారు. కొంతమంది సంపూర్ణంగా అర్థం చేసుకోరు, అప్పుడు మనసు బేజారుగా ఉంటుంది. మాయా ఒక గ్రహచారం ముందు బుద్ధి పైనే ఉంటుంది. బాబాతో బుద్ధి యోగాన్ని కట్ చేపిస్తుంది. ఏకదం పైన ఇంకా కింద పడిపోతారు. దేహదారితో బుద్ధి యోగాన్ని తగిలేసుకున్నామంటే బాబాతో విపరీతం అయిపోతుంది కదా. మీ ఒక ప్రేమ ఉండాలి ఒక విచిత్రమైన విదేహి తండ్రితో. దేహదారితో ప్రేమాన్ని ఉంచినామంటే లాస్ అవుతుంది. బుద్ధి పైన చిక్కేసుకోందంటే ఏకదం కింద దిగిజారి పడిపోతాం. భలే ఇది అనాది చేస్తే ఒక డ్రామా అయితే కూడా బాబా అన్నీ చెప్తారు కదా. విపరీతమైన బుద్ధి వాళ్ళు చిక్కేసుకుంటారు. ఎక్కడ? నామరూపాలనే ఉంటారు. లేదు అంటే సేవల లేచి నిలుచుకోవాలి కదా. బాబా నిన్ను కూడా చాలా మంచిగా చెప్తున్నారు. ముఖ్యమైన మాట, గీతకి భగవంతుడు ఎవరు? ఈ విషయంలోనే విజయం మీకు దొరుకుతుంది. మీరు అడగచ్చు, గీతకి భగవంతుడు శివుడా లేదు కృష్ణుడా? సుఖాన్ని ఎవరు ఇస్తారు? సుఖాన్ని ఇచ్చేవాడికి శివుడు అంటాము, వాడికి మనం ఓటు ఇవ్వాలి. వాళ్ళొక మహిమ కూడా ఉంది కదా. ఓటు రెండు, గీతకి భగవంతుడు ఎవరు? శివుడా? శివుడికి ఓటు ఇచ్చేవాడికి ప్రియ బుద్ధి అంటాం. వాళ్ళైతే పూర్తి ఎలక్షన్ కదా, ఇది చాలా పెద్ద ఉన్నతమైన ఎలక్షన్. అందరికీ ఈ యుక్తిని చెప్పండి. ఈ యుక్తి కూడా వాళ్ళనే వస్తుంది. మొత్తం రోజంతా విచార సాగర మంతనం ఎవరు చేస్తారో వాళ్ళ బుద్ధితో. కొంతమంది పిల్లలు నడుస్తూ ఆగిపోతారు. ఇప్పుడు చూడండి, ప్రేమ ఉందా? ఇప్పుడు చూసినప్పుడు ప్రేమ కట్ అయిపోతుంది, అంటే ఆగిపోతారు. కొన్ని విషయాల బేజారు చేసుకుంటారు, స్మృతి చేయరు, లెటర్ రాయరు, అంటే ప్రేమ లేదు అంట కదా. అంటే బాబా 6-8 నెలలు లెటర్ రాయరు. బాబా కాలానికి కూడా కాలుడు, తోడు ధర్మరాజుడు కూడా. బాబాని స్మృతి చేసే పొరసొత్తు లేదు అంటే ఏ పదవి దొరుకుతుంది? తక్కువ పదవిని లభిస్తుంది కదా. ఆరంభంలో బాబా చాలా యుక్తితో పదవి గురించి చెప్పేవాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుండారు? ఇప్పుడు మళ్ళా మాల తయారు చేస్తాము. సేవాదారి పిల్లలు ఒక మహిమ బాబా చేస్తారు. స్వయం బాబా చెప్తుంటారు, వీళ్ళు నా ఒక వారసులు ఉంటారు. సేవాదారి పిల్లలు ఇతరుల్ని కూడా వారసులుగా తన సమానంగా చేస్తారు. వీళ్ళు కూడా మన సమానంగా రాజ్యాన్ని తీసుకొని. రాజునికి అన్నదాత అంటాం, తల్లి తండ్రి అంటారు కదా. ఇప్పుడు తల్లి వీళ్ళైతే జగదంబ. వీళ్ళ ద్వారా మీకు అనంతమైన సుఖం దొరుకుతుంది. మీ ఒక పురుషార్థం ఇంకా ఉన్నతమైన పదవి తీసుకోవచ్చు. పగలు రాత్రి పిల్లలకి తెలిసిపోతుంది ఎవరు ఏమైతారు అంటారు. సేవ చేసినాము అంటే బాబా ఒక స్మృతి చేసినాము అంటారు. సేవ చేయలేదు అంటే బాబా స్మృతి ఎక్కడుంది? బాబా స్మృతి ఆ పిల్లలకే ఉంటుంది, ఎవరికి ప్రియమైన బుద్ధి ఉంటుంది.
ఇది కూడా బాబా చెప్పినారు, వేరే వాళ్ళు ఇచ్చిన వస్తువుని మనం వేసుకున్నామంటే వాళ్ళ గుర్తు వస్తుంది కదా. బాబా బండారం ఇంకా తీసుకున్నామంటే బాబానే గుర్తుకొస్తారు. బాబా స్వయం అనుభవాన్ని చెప్తారు. స్మృతి ఖచ్చితంగా ఉంది, అందుకే వేరే వాళ్ళ వస్తువుల్ని పెట్టుకోవద్దు అంటారు, అంటే ఉంచుకోవద్దు. अच्छा मीठे मीठे सिखिलने बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. ముందు ఒక విదేహి విచిత్ర తండ్రితో హృదయాన్ని ఉంచి సత్యమైన ప్రేమాన్ని పెంచుకోండి. సదా ధ్యాస ఉన్ని మాయాగ్రాచారం మన బుద్ధి పైన యుద్ధం చేయకుండా ఉండాలి. రెండోది, ఎప్పుడు కూడా బాబాతో మనము మకాన్ని తిప్పుకోకూడదు. సేవాదారి అయ్యి మన భవిష్యత్తుని ఉన్నతంగా చేసుకోవాలి. వేరే వాళ్ళు ఇచ్చిన వస్తువుని మీ దగ్గర ఉంచుకోవద్దు. వరదానం, శుద్ధి ఒక విధి ద్వారా కోటని గట్టిగా చేసేవాళ్ళు సదా విజయి మరియు నిర్విఘ్న భవ. ప్రతి ఒక్క కోటల ప్రతి ఆత్మ సదా విజయి నిర్విఘ్నంగా ఉండాలి. అందుకోసము విశేష సమయాన్ని తీసుకొని నలువైపు ఒకే సమయం యోగం అనే ప్రోగ్రామ్ని ఉంచండి. అప్పుడు ఏ ఒక్క వైపు ఇంకా కూడా దారాన్ని ఎవరు కట్ట చేయలేరు. ఎందుకంటే ఎంత సేవ పెరుగుతూ వెళ్తుందో అంతే మాయ తన దానిగా చేసుకునే దానికి ప్రయత్నిస్తుంటూ ఉంటుంది. అందుకోసము ఏదే ఒక కార్యం ఆరంభం చేసే ముందు సమయం శుద్ధి ఒక విధి ద్వారా మీ దానిగా చేసుకుని సంఘటనల సర్వశ్రేష్ఠ ఆత్మల్ది ఒకే శుద్ధ సంకల్పం ఉంది, విజయి. ఈ శుద్ధమైన విధి మన కోటని గట్టిగా చేస్తుంది. స్లోగన్, యుక్తియుక్తమైన మరియు యథార్థమైన సేవ ఒక ప్రత్యక్ష ఫలము ఖుషి. అవ్యక్త ఇషారా, సత్యత మరియు సభ్యత అనే కల్చర్ని మీ దానిగా చేసుకోండి. బ్రాహ్మణ జీవితం ఒక నంబర్ 1 కల్చర్, సత్యత మరియు సభ్యత. ప్రతి ఒక్కరి మకము నడతతో బ్రాహ్మణ కల్చర్ ప్రత్యక్షం కావాలి. ప్రతి ఒక్క బ్రాహ్మణులు నవ్వుతూ ప్రతి ఒక్కరి సంపర్కంలో రావాలి. ఎవరు ఎలాగే ఉండి మీరు మీ కల్చర్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. సహజంగా పరమాత్మని ప్రత్యక్షం చేసేకి నిమిత్తం కావాలి. ఆప్షన్